అందరికీ నమస్కారం. ఏఎస్ఎన్ థాట్స్కు స్వాగతం. ఈరోజు మనం సమాజంలో అత్యంత కీలకంగా నిరంతరం చర్చించబడే ఒక ప్రధాన అంశం గురించి లోతుగా ఒక విశాలమైన దృక్పథంతో విశ్లేషించుకుందాం. అదే నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు. మారుతున్న కాలం మరియు మన యువత ఆలోచన విధానం. ఈ అంశాన్ని మనం ఏ ఒక్కరిని తప్పుపట్టడానికో లేదా విమర్శించడానికో కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకునే ఒక సానుకూల దృక్పథంతో పరిశీలిద్దాం. ముందుగా అసలు నిరుద్యోగం అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, ఒక వ్యక్తికి పని చేయాలనే ఆసక్తి ఉండి, పని చేయడానికి తగిన శారీరక మానసిక సామర్థ్యం కూడా ఉండి, అతనికి తగిన పని దొరకని పరిస్థితిని మనం సాధారణంగా నిరుద్యోగం అని అంటూ ఉంటాం. అయితే కాలక్రమంలో ఈ పదం చుట్టూ అనేక అపోహలు పెరిగిపోయాయి. ఒకప్పుడు భారతదేశం వేరు, ఇప్పుడు భారతదేశం వేరు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో లేదా కొన్ని దశాబ్దాల క్రితం మన దేశంలో అత్యంత నైపుణ్యం ఉన్నవారు, కష్టపడి చెమటోర్చి పనిచేసేవారు ఎంతోమంది ఉండేవారు. కానీ అప్పట్లో దేశంలో వనరులు తక్కువ, పరిశ్రమలు తక్కువ, వారికి తగిన ఉపాధి చూపించే మార్గాలు, అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. పని చేయాలని ఉన్నా పని దొరకని ఆ పరిస్థితుల కారణంగానే ఆ రోజుల్లో పేదరికం అనేది సమాజాన్ని పట్టి పీడించింది. కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. ఇప్పుడు వనరులకు లోటు లేదు. ఎవరైనా పని చేయడానికి బద్దకించాలి, కానీ నిజంగా శ్రమించే తత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఉపాధి అవకాశాలకు పనికి ఏమాత్రం కొదవలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు, ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటే ఒక వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా దేశంలో ఉన్న కోట్లాది మంది పౌరులందరికీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం. ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆదాయం గడించేలా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ఒక అనుకూలమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే. ప్రభుత్వం ఒక రహదారిని నిర్మిస్తుంది, విద్యుత్తునిస్తుంది, రాయితీలు ఇస్తుంది. ఈ సదుపాయాలను ఉపయోగించుకొని తమ ప్రతిభతో ముందుకు వెళ్లాల్సింది పౌరులు మాత్రమే కదా. ఉపాధి అంటే కేవలం సర్కారు కొలువు మాత్రమే అనే భ్రమ నుండి మనం బయటపడాలి. కానీ దురదృష్టవశాత్తు మనలో చాలామంది ఆలోచన విధానం ఇంకా పాత పద్ధతిలోనే కొనసాగుతోంది. తాము చదివిన చదువుకు, చేతిలో ఉన్న డిగ్రీకి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగమే రావాలి, అప్పటి వరకు ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తాను అని పట్టుబడి కూర్చోవడం నేటి యువత చేసుకుంటున్న ఒక పెద్ద నష్టం. ఈ ఆధునిక యుగంలో ఇన్ని అవకాశాల కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా పాత పద్ధతిలో ఇంటికే పరిమితమై ఉపాధి లేదని బాధపడడం ఆ వ్యక్తి యొక్క ఆలోచన లోపమే అవుతుంది తప్ప మరొకటి కాదు. కాలం మన కోసం ఆగిపోదు. ఇప్పుడు కూడా ప్రపంచం శరవేగంగా ముందుకెళ్తున్న సమయంలో ఒకే అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ అత్యంత విలువైన యవ్వన కాలాన్ని వృధా చేసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. అసలు చదువు అంటే ఏమిటి? కేవలం కొన్ని పుస్తకాలు బట్టి పరీక్షలు రాసి తెచ్చుకునే కాగితం ముక్క కాదు కదా సర్టిఫికెట్లు అంటే. మనం నేర్చుకున్న చదువులో నాణ్యత ఉండాలి. ఆ నాణ్యత ఆచరణాత్మకంగా ఉండాలి. నీ చేతిలో ఒక సర్టిఫికెట్కు బదులుగా ఒక అద్భుతమైన కళ లేదా నైపుణ్యం ఉంటే ఈ ప్రపంచమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా. ప్రస్తుతం ఎన్నో చూస్తున్నాం. అది టెక్నాలజీ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కళలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా మరేదైనా సేవారంగం కావచ్చు. నీలో నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలని తలుపు తడతాయి. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఊర్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. కానీ నేడు గ్లోబలైజేషన్ లేదా ప్రపంచీకరణ జరిగిన తరువాత ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంలా మారిపోయింది. మన ప్రతిభను కేవలం మన ఊరికో, మన రాష్ట్రానికో పరిమితం చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ విప్లవం పుణ్యమాని ఎక్కడో మారుమూల పల్లెటూరులో కూర్చొని కూడా ప్రపంచానికి మీ సేవలను అందించగల అద్భుతమైన అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి కదా. నీలో నిజంగా నేను కష్టపడాలి, న్యాయబద్ధంగా సంపాదించాలి, నా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలనే దృఢమైన మనస్సు నీకు ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఉపాధికి ఏమాత్రం తక్కువ లేదు కదా. ఈ సందర్భంలో మనం ఒకసారి పొరుగు ఉన్న చైనా దేశం ఎంత అభివృద్ధి చెందిందో గమనించాలి. వారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడలేదు, అదొక్కటే జీవితం అనుకోలేదు. ప్రభుత్వానికి తాము భారం కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వయం ఉపాధిని ఎంచుకున్నారు. వారి క్రమశిక్షణ, పని పట్ల అంకితభావం, సమయపాలన వారిని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టాయి కదా. ఆ దేశ ప్రజలు తమ మీద తాము ఆధారపడ్డారు తప్ప అంతా ప్రభుత్వమే చేయాలని కూర్చోలేదు.
ఇది మనం ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఒక గొప్ప వాస్తవం. మరో కోణంలో తార్కికంగా ఆలోచిస్తే దేశంలోని యువత చదువుకున్న వారందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అయిపోయి కుర్చీల్లో కూర్చుంటే మరి ఎవరికి సేవ చేయాలి? ఆ సేవలు స్వీకరించే వారు ఎవరుంటారు? ఒక సమాజం సజావుగా సమతుల్యంగా సాగాలంటే అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. అన్నం పెట్టే రైతు కావాలి, కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు కావాలి, ఉపాధిని సృష్టించే వ్యాపారవేత్తలు కావాలి, భవనాలు నిర్మించే ఇంజనీర్లు కావాలి, సమాజాన్ని చైతన్యపరిచే కళాకారులు కావాలి. అందరూ పాలితులు లేదా ప్రభుత్వ యంత్రాంగంలోనే ఉంటే అసలు వ్యవస్థ ఎలా నడుస్తుంది? సమాజంలో ప్రతి వ్యక్తికి, ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంటుంది. ఏ పని తక్కువ కాదు. కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తున్నట్లే మనం ఉద్యోగం కోసం ఎదురు చూసేవారిగా కాకుండా 10 మందికి ఉద్యోగం ఇచ్చేవారిగా, ఉపాధి సృష్టికర్తలుగా ఎదిగే దిశగా మన విద్యా వ్యవస్థ, మన ఆలోచన విధానం మారాలి. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే: మన యువతలో ఒక గొప్ప చైతన్యం రావాలి. ప్రభుత్వం ఒక మార్గదర్శి మాత్రమే, కానీ ఆ మార్గంలో నడిచి మన గమ్యాన్ని చేరుకోవాల్సింది మనమే. కాలంతో పాటు వస్తున్న కొత్త టెక్నాలజీలను నేర్చుకుందాం. ఏ పనిని చిన్నదిగా చూడకుండా కష్టపడే తత్వాన్ని అలవర్చుకుందాం. అవకాశాల కోసం ఎదురు చూడడం కాదు, అవకాశాలను మనమే సృష్టించుకుందాం. మన దేశాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టే బాధ్యతను మనందరం మన భుజాలపై వేసుకుందాం. అప్పుడే నిరుద్యోగం అనే పదం మన డిక్షనరీలో లేకుండా పోతుంది. ఈ విశ్లేషణ మీ ఆలోచనలు రేకెత్తించి ఒక కొత్త దృక్పథాన్ని అందించిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో లోతైన సమాజానికి మేలు చేసే మన చరిత్రను, వర్తమాన అర్థం పట్టే అంశాల విశ్లేషణ కోసం ఏఎస్ఎన్ థాట్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.